డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. పెద్దలందరికీ నమస్కారం. ఆత్రేయ గారిని ఒకసారి మీకు చావంటే భయం ఉందా అని అడిగితే, చావంటే నా ఎందుకు భయం ఉంటుంది, అది వచ్చినప్పుడు నేను ఉండను, అది వచ్చినప్పుడు నేను ఉండను, అది వచ్చిన తర్వాత భయం ఎందుకు ఉంటున్నాను లెవెల్లో ఆయన చెప్పారు. అదే మళ్ళీ నేను ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు అది రాదు, అది వచ్చాక నేను ఉండను. మళ్ళీ అంత తాత్విక చింతనని ఆయన సొంతంగా స్మృతివనాన్ని ఆయనే నిర్మించుకోవటం అనే దాంట్లో చూశాను. ఆయన ఆ స్మృతివనం ఎలా ఉండాలో దగ్గరుండి చేయించుకోవటం అంటే చాలామందికి ఆత్మస్థైర్యం ఉంటే అలాంటి పని చేయలేరు. సో అంత గొప్ప తాత్వికుడికి దార్శనికుడికి నిజంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడ చనిపోలేదు, మనకి దూరం కాలేదు. మనం పొద్దున్నే లేవగానే చూసే న్యూస్ పేపర్లో ఉంటారు, మనం రిమోట్ ఆన్ చేస్తే ఈటీవీలో ఉంటారు, మనం డైనింగ్ టేబుల్ మీద రుచికరమైన టిఫిన్ చేయాలంటే ఆ ప్రియ పచ్చళ్ళలో ఉంటారు, మన బోరు కొడితే ఆయన తీసిన సినిమాల్లో ఉంటారు. మన క్రియేటివ్ ఉండి దర్శకులుగానో నిర్మాతలుగానో టెక్నీషియన్లుగానో షూటింగ్ జరపాలంటే ఆయన రామోజీ ఫిల్మ్ స్టూడియోలో ఉంటారు. మన సినిమా నిర్మించిన తర్వాత దాన్ని విడుదల చేయాలంటే మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటారు. మనం ఏదన్నా పొదుపు చేసుకుని దాన్ని దాచుకోవాలంటే మారదర్శి చిట్ ఫండ్స్లో ఉంటారు. సో ఆయన చావు లేదు, ఆయన అమరుడు. అలాంటి గొప్ప వ్యక్తి తెలుగువాడిగా పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. ఎందుకంటే తెలుగు భాష కోసం ఆయన చేసిన అన్ని సేవలు లాభాపేక్ష లేకుండా విపుల చతుర అనే మ్యాగజైన్లు కొన్ని దశాబ్దాలు నడిపారు ఆయన. అందులో ఒక పైసా కూడా లాభాపేక్ష లేదు ఆయనకి, నష్టం వచ్చేది. ప్రపంచంలో ఉన్న గొప్ప సాహిత్యాన్ని కథల్ని అలాగే భారతీయ ఇతర భాషలో వచ్చిన కథల్ని వాటిని అనువాదం చేసి విపుల ద్వారా అందించేవారు, చతుర ద్వారా ఒక నవలను అందించేవారు. అలాగే రీసెంట్ ఇయర్స్ వరకు కూడా తెలుగు వెలుగు అనే మ్యాగజైన్ మళ్ళీ ఆయన ఆ భాష మీద అభిమానం పోకుండా తెలుగు వెలుగు అనే మ్యాగజైన్ నడిపారు మొదటి వరకు. ఈ డిజిటల్ యుగంలో వెబ్సైట్స్ రాజ్యవంతం టైంలో ఆ తెలుగు వెలుగు కూడా ఆయన రీడర్స్ లేక ఆ వెబ్సైట్లోనే నిర్వహిస్తూ ఉన్నారు. సో అలాంటి వ్యక్తి తెలుగు భాషకి ఆయన చేసిన సేవ కానీ, అలాగే రైతు బిడ్డగా ఆయనకున్న అభిమానం కూడా, అన్నదాత అనే ఓ మ్యాగజైన్ని రైతుల కోసం నడిపేవాళ్ళు. సో సంపూర్ణమైన జీవితం, ఎన్నో గొప్ప విజయాలు. అలాంటి వ్యక్తి అన్ని రంగాల్లోనూ, అటు పాత్రిక రంగంలోనూ సినిమా రంగంలోనూ ఎన్నో గొప్ప సినిమాలు, అంటే ఆయన చేసిన సినిమాల్లో ఎంతోమందికి స్ఫూర్తి కలిగించారు. పరుచూరి గారు చెప్పారు, ప్రతిఘటన అనే సినిమా మేము చిన్నప్పుడు చూసి బయటకు వస్తుంటే ఎవరైనా రౌడీ కనిపిస్తే వాడిని ఎరగొడదామన్నంత ఇన్స్పిరేషన్ వచ్చేది. అలాగే ఒక ఎథ్లెట్స్ని ఇన్స్పైర్ చేయడానికి అశ్విని నాచప్ప జీవితాన్ని తీయటం కానీ, అలాగే ఒక కాలు కోల్పోతే మళ్ళీ ఆమె గొప్ప నాట్యమయూరిగా ఒక ఆర్టిఫిషియల్ లెక్క పెట్టి ఉన్న సుధాచంద్రన్ జీవితాన్ని మయూరి అనే సినిమాగా చేయటం కానీ, పరుచూరి గారు పనిచేసిన మౌన పోరాటం, ఒక గిరిజన యువతి ఒక మౌన పోరాటం తాను అన్యాయం చేసిన వ్యక్తి మీద చేయటం అనేది, అలాంటి అన్యాయం చాలామంది జరిగి ఉంటుంది. వాళ్ళకందరికీ ఒక చైతన్యవంతం చేరిన దృష్టితోటైన మౌన పోరాటం అనేది అది హిట్ అవుతుందో లేదో, కమర్షియల్గా అవుతుందో లేదో తెలియకుండా ఒక కమిట్మెంట్తో అలాంటి ఎవరైతే ఆడవాళ్ళు ఎవరైతే అన్యాయం గురయ్యారో వాళ్ళందరికీ ఒక చైతన్యవంతం చేయాలనే దృష్టితో ఆ సినిమా చేయడం కానీ, అలా ఆయన అన్ని సినిమాలు కూడా ఎక్కడ వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా ఆరోగ్యకరమైన సినిమాలని ఆయన రూపొందించారు. సో అలాంటి గొప్ప వ్యక్తికి మనం హైదరాబాద్ రామారావు గారు చెప్పినట్టు ఒక వరల్డ్ సినిమా, అలాగే భారతీయ సినిమా మళ్ళీ మద్రాసు ముంబై కాకుండా హైదరాబాద్ని ఒక సెంటర్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ అనే గొప్ప ప్రపంచంలో అతిపెద్ద స్టూడియో చేశారు. అలాంటి వ్యక్తికి, మహనీయుడికి మా దర్శకుల సంఘం తరఫున నివాళులు అర్పిస్తూ సెలవు.